ఆచి చికెన్ మసాలా. తెలంగాణ పెన్షన్దారులకు గుడ్ న్యూస్. అతి త్వరలో వారికిచ్చే పెన్షన్లను 500 రూపాయలకు పెంచే ఆలోచనలో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. దీని ప్రకారం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు 2000, దివ్యాంగులకు 4000 చొప్పున పెన్షన్ అందిస్తోంది. దీన్ని 500 పెంచాలని భావిస్తుంది. అలా ఎన్నికల ముందు చెప్పిన విధంగా తెలంగాణ ప్రభుత్వం చేయుత పెన్షన్లకు దశల వారీగా పెంచాలని అనుకుంటోంది. ఇక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది. 500 రూపాయలు పెంచుతూ దీన్ని దశల వారీగా పెంచే యోచనలో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మనం ఒక్కసారిగా గమనిస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా పెన్షన్ల పెంపు విషయంలో కానీ మిగతా అన్ని కూడా చకచక ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ పోతామన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. అయితే వివిధ రకాల సమస్యల వల్ల ముఖ్యంగా ఆర్థిక లోటు ఉన్నటువంటి నేపథ్యంలో పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి హామీలు వెనక్కిబడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే అప్పటికే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, లేదంటే మిగతా విషయాలు కరెంటుకి సంబంధించి కానీ, లేదంటే వివిధ రకాల ఏదైతే బస్సు ఛార్జీలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, వీటన్నిటిని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో 6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో కొన్నిటిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. దాదాపు 2.5 సంవత్సరాలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా సార్లు అటు విపక్షాలు కూడా అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పదే ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ఇదంతా కూడా దశల వారీగా పెంచుకుంటూ వెళ్లడం అనేది వాస్తవానికి 4000 రూపాయల దాకా పెన్షన్ ఆసరా పెన్షన్లు ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ కనీసం స్టార్టింగ్ నుంచి అయినా కొంత పెంచుకుంటూ వెళ్తే ఈ ఆరోపణలు తగ్గినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పటివరకు కాలేదు. ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. మార్చి 16 నుంచి జరగబోతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే ప్రాథమికంగా ఇంటర్నల్ గా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద డిస్కస్ చేశారు. దాదాపు ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఆసరా చేయుత పెన్షన్ కింద వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇట్లా చాలా మంది కూడా ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే 2016 నుంచి 4000 వికలాంగులకు అత్యధికంగా పెన్షన్ వస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అయితే వీటిని ఏక మొత్తంలో పెంచకుండా ఇప్పుడు 2016 కాస్త 500 రూపాయలు పెంచి తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 500 రూపాయలు 3000 చేసి తర్వాత దిగిపోయే వరకు 4000 రూపాయలని చేయాలన్నటువంటి ఆలోచన ఈ రేవంత్ సర్కార్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కనుక ఈ క్రమంలో వరుసగా ఎన్నికలు కూడా చూసాము. ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అయినటువంటి నేపథ్యం చూసాం. సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, మన బై ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ కు మంచి ఫలితాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు తమ వైపే ఉన్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఈ పెంచుతున్నామన్నటువంటి ఇండికేషన్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మళ్ళీ ఒక నెల రోజుల్లో జరిగేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది. దీన్ని పెంచుతూ దీన్ని ఏప్రిల్ నెల నుంచి అమలు చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కొంత బాగలేదు కాబట్టి ఒకేసారి అంతా వేస్తే దాని మీద ప్రభావం ఉండే అవకాశం ఉంది. 500 పెంచడం ద్వారా ఖచ్చితంగా అది ప్రభుత్వంపై 2500 కోట్ల రూపాయల దాకా అదనంగా భారం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ చేయుత పెన్షన్ పై 500 పెంచితే వృద్ధులు, వితంతులు, ఇతర వర్గాల ప్రస్తుతం ఉన్నటువంటి పొందుతున్నటువంటి 2016 నుంచి 2516 పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చూస్తున్నారు. ఒకవేళ ఈ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 950 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది కాబట్టి తాజాగా చేయుత పింఛన్లపై కేవలం 500 పెంచడం వల్ల 2500 కోట్లు అదనంగా భారపడే అవకాశం ఉందని కూడా ఆర్థిక శాఖ లెక్కలు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక 4000 నుంచి 6000 వరకు స్థాయికి తీసుకెళ్లాలంటే రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ఇచ్చేటువంటి కేటాయింపులు
భారీగా పెంచాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్స్ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పింఛన్ అయితే పెంచాల్సిన అవసరం ఉందన్నటువంటి ఆలోచన అయితే చేశారు. ఇప్పటికే ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. నిన్న కేబినెట్ లో కూడా సూత్రప్రాయంగా చర్చకు వచ్చింది కానీ దాని మీద కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. కనుక త్వరలోనే బడ్జెట్ సమావేశంలో ఆ గుయ్యూసు చెప్పే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ 500 పెన్షన్ పెంపు ఖచ్చితంగా ఊరటనిచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జరిగేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కావచ్చు, అదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది అన్నటువంటి లెక్కలు కూడా వేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కేవలం 200 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత నుంచి పెంచుకుంటూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాన్ని 2000 రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. 1000 రూపాయలు ముందు పెంచారు, తర్వాత దాన్ని 2000 పెంచినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది కాలక్రమేణా నిత్యావసర ధరలకు ఏ మాత్రం కూడా సరిపోని పరిస్థితి ఉంది. కనుక ఈ 2000 నుంచి ఖచ్చితంగా 4000 దాకా పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా ఆదరణ మళ్ళీ ఉంటుంది. వృద్ధుల నుంచి కానీ, వికలాంగుల నుంచి కానీ, మహిళలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా 2,500 రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే ఒంటరి మహిళలు వీళ్ళు కాకుండా ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు ఉన్నారు, వాళ్ళకు కూడా హామీ ఇచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు కూడా వాళ్ళ పెంచే ఆలోచన చేస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇది ఆర్థికంగా కొంత భారమైనప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీ కాబట్టి ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నికల మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నెరవేర్చాలన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గానే డిస్కస్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా పెంపు అనేది అనివార్యం ఏర్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా దశల వారీగా ఈత పింఛన్ పెంచాలన్నటువంటి ఆలోచన అయితే ఇప్పటికే ప్లాన్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి కార్యాచరణ ఇప్పటికే బ్యూరోక్రాట్స్ తో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ దివ్యాంగులకైతే ఇప్పుడు 4016 వస్తుంది, దాన్ని కూడా పెంచుకుంటూ పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏడాదికి మొత్తం వ్యయం 11,400 కోట్ల రూపాయల దాకా ఈ ప్రస్తావిస్తున్నటువంటి పెన్షన్లు అన్నిటికీ అవుతున్నటువంటి ఖర్చు ఉంది. కనుక ఒకవేళ పెంచితే మాత్రం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గ్యాస్ కు 500 రూపాయలు కానీ, అదేవిధంగా గృహజ్యోతికి 200 యూనిట్ కానీ, ఉచిత బస్సు కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల కిందగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కనుక ఇది వేస్తే కొంచెం ఆర్థికంగా కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీ కాబట్టి ఖచ్చితంగా దాని మీద కొంచెం జనాల నుంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి కుడికలు తీసేతల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే నరేందర్, మీరు చెప్పినట్లు కూడా ఇప్పుడు వచ్చే నెలలో బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి అధికారికంగా ఆ బడ్జెట్ సెషన్స్ లో దీనికి సంబంధించి ప్రకటించే ఛాన్స్ ఉందా? అండ్ ఇంకొకటి, ఒకవేళ 500 పెంచితే గనక ప్రభుత్వం పైన అధిక భారం పడుతుంది. ఈ వ్యయాన్ని ప్రభుత్వం ఏ రకంగా పూడ్చాలనుకుంటుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం స్టెప్ బై స్టెప్ పెన్షన్ పెరుగుతూ ఇప్పుడు ఆ సంఖ్య 42.7 లక్షల మందికి పెన్షన్ అందుతోంది. 42 లక్షల మందికి ఈ పెన్షన్ అందుతుందంటే దాని లెక్కలు కూడా పెద్ద ఎత్తున ఇంతకుముందు మనం చెప్పినట్టుగా 1000 కోట్ల రూపాయలు దీనికోసం సంక్షేమ రంగానికి ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక 2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం ప్రస్తుతం 42.7 లక్షల మందికి పెన్షన్ అందుతుంటే ఇంకా మరింత పెంచాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. ఇంకా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు, అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు. వారికి కూడా పెంచితే మాత్రం అది దాదాపు 50 లక్షల దాకా పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ ఉంటాం. అది 210 కోట్ల అదనంగా అవసరం అవుతాయని కూడా ఉంది. ఒక కేవలం 500 రూపాయలు వేస్తే 210 కోట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏడాదికి 2,500 కోట్ల పైగా భారం పడే అవకాశం ఉంటుంది. నేపథ్యంలో ఖచ్చితంగా తొలి విడతలో 500 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. బట్ చూడాలి, ఇప్పుడు ఈ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ కూడా ఎవ్రీ ఇయర్ దాదాపు 10 నుంచి 15% పెరుగుతూ వెళ్తుంటది. కాబట్టి ఇప్పుడు దాదాపు 3,40,000 కోట్ల రూపాయల దాకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత పెద్దపీట వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ పెన్షన్లు, ఈ ఆధార పెన్షన్లు ఏదైతున్నాయో అది ఖచ్చితంగా కూడా పెంచేందుకు బడ్జెట్ లో కూడా అదనంగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎక్కువ కేసీఆర్ హయాంలో మనం చూసాం, ఎక్కువ కూడా ప్రాజెక్టులు కావచ్చు, ఇరిగేషన్ వాటికి కానీ అటువంటి పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక సంక్షేమ రంగానికి కొంతవరకు మాత్రం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యానికి, సంక్షేమ రంగానికి ఎక్కువగా బడ్జెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకున్నగానే మనం చూడొచ్చు మరొక 15 రోజులలో జరిగేటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో దీని మీద ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నరేందర్, ఇప్పుడు మరోపక్క అటు పెండింగ్ లో ఉన్న పెన్షన్ దరఖాస్తులకు సంబంధించి వాటికి సంబంధించి కూడా కసరత్తు మొదలు పెట్టిందా? పెంపుతో పాటు కొత్త మంజూరు కూడా ఉండే ఛాన్స్ ఉందా? అదే ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే దాదాపు
7 లక్షల పెన్షన్లు, ఇంతకుముందు చెప్పినట్టు అన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయి. వృద్ధులు, వికలాంగులు, వివిధ రకాల దీర్ఘకాలిక జబ్బులు ఉన్నట్టు వాళ్ళు, ఒంటరి మహిళలు, ఇలా అందరికి కూడా పెన్షన్ అవుతున్నట్టు నేపథ్యం ఉంది. ఇంకా 10 లక్షల మంది దాకా అప్లికేషన్స్ పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంట్లో కొంత స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 5-6 లక్షల మందికి అదనంగా పెన్షన్లు పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే ఇది పెన్షన్ల భారం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వాళ్ళ నుంచి ఆదరణ కూడా ఉంటుంది, ఓట్ బ్యాంక్ గా మారుతుంది అనేది కూడా ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ దాని అందుకనే సీరియస్ దృష్టి పెట్టారు. మనం చూసాం, గెలిచినటువంటి మొదటి ఇయర్ లోనే 500 పెంచాలన్నటువంటి ప్రతిపాదన కేబినెట్ లో వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్షన్స్ మరింత దూరంగా ఉన్నాం కనుక అవసరమైతే మధ్యలో మిడిల్లో పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచన లాస్ట్ ఇయర్ చర్చలో వచ్చినప్పుడు చూసాం. కనుక ఇప్పుడు ఈ బడ్జెట్ లో కనుక పెడితే ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి 1-2 మంత్స్ లోనే వారి అకౌంట్ లో పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 500 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మరొక 500, దాదాపు 4,000కు రౌండ్ ఫిగర్ చేసి ఎలక్షన్స్ కు వెళ్లాలి అన్నటువంటి ఆలోచన 2018 మిడిల్ లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది, లేదా 2019లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కనుక అప్పటి వరకు 4,000కు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా అది కనుక నెరవేరిస్తే ఖచ్చితంగా మహిళల నుంచి కానీ, అదే సమయంలో వికలాంగులు, ఒంటరి మహిళలు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చారు అన్నటువంటి ఆలోచన తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక అప్పుడు దానికి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే నరేందర్, ఫైనల్ గా చూస్తే కూడా ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో అటు జిహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ కంటే ముందుగానే ఈ పెంచిన పెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేదంటే దీని తర్వాత వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు గనక ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే ఖచ్చితంగా జనాలు నమ్మే అవకాశం ఉంటుంది. గతంలో అధికారంలోకి రాలేదు కాబట్టి ఎన్ని మాటలైనా చెప్తారు అన్నటువంటి ఉంది. కానీ అధికారంలోకి వచ్చారు, చెప్పిన మాట కట్టుబడి ఉంటాం అనేటువంటి విషయం మీద ఉన్నారు. ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చర్చ జరిగి మీకు నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తామన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కూడా అందుకు అనుగుణంగా బడ్జెట్ కూడా కేటాయింపులు జరుగుతాయి. కనుక అదనంగా 950 కోట్లు కానీ మిగతా బడ్జెట్ ఎవ్రీ మంత్ చేయాల్సింది కానీ దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. ఖచ్చితంగా నాకు తెలిసి బడ్జెట్ సమావేశాల్లో దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఏప్రిల్ 1 కు మీకు మీ అకౌంట్ లో పడతాయని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే మోస్ట్లీ మే 1 నుంచి ఇస్తామనేటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఏప్రిల్ ఉంటుంది కాబట్టి దాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మేబీ 1-2 మంత్స్ లోనే ఇచ్చినటువంటి హామీలో భాగంగా స్టెప్ బై స్టెప్ పెంచాలన్నటువంటి నిర్ణయానికి అయితే ఇప్పటికే అయితే ఒక క్లారిటీ అయితే వచ్చారు. బట్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.